శ్రీ రమణాశ్రమ లేఖలు అవతార సమాప్తి 1948 నవంబర్లో భగవాన్ ఎడమ చేతి పైభాగంలో వెనక పక్కన పులిపిరికాయ వలె ఒక కురుపు కనిపించి దినదినం ఎదుగుతూ ఫిబ్రవరి 1, 1949న గోలీకాయంత లావు అవడం వల్ల ఆశ్రమ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ శంకర్రావు, రిటైర్డ్ సర్జన్ శ్రీనివాసరావు కలిసి ఇది రోజురోజుకు ఎదుగుతోందే, శస్త్రచికిత్స చేస్తామని శ్రీవారితో మనవి చేస్తే ఎదిగితే ఎదుగుతుంది, మనకేం, దాని పని అది చూచుకుంటుంది, మనమెందుకు కదల్చడం అని సెలవిచ్చారట భగవాన్. అది అంతకంతకు అధికం కావడం చూచి డాక్టర్లు భయపడి భగవాన్ని సమాధానపరచి 9/2/1949న ఉదయాన ప్రథమ చికిత్సగా ఆపరేషన్ చేశారు. కట్టు ఎవ్వరికీ కనిపించరాదు. కప్పుకునేందుకు కండువా ఉందా, తొడుక్కునేందుకు చొక్కా ఉందా, అర్ధగజం వెడల్పు 35 గజం పొడుగు ఉండే తుండుగుడ్డయే కదా శ్రీవారి దుక్కుల వస్త్రం. దానితోనే కట్టు కనిపించకుండా చెరికంఠం కట్టుకున్నట్లు కట్టుకునేవారు. సందుల్లో నుంచి ఎవరి కళ్ళనైనా పడేది. చొరవగల వాళ్ళు చేతికి అదేమిటి అంటే భగవాన్ నవ్వుతూ దండకడియం పెట్టుకున్నానని, లింగం పుట్టిందని, ఇది స్వయంభూలింగమని సెలవిచ్చేవారు. ఆ తరువాత కొద్ది రోజులకే కట్టు విప్పారు. గాయం మానుతున్నదని అన్నారు. మొత్తం మీద మార్చి 17, 1949న జరిగిన కుంభాభిషేకం సందడిలో ఈ విషయం ఎవ్వరికీ జ్ఞప్తి లేదు. ఈ సందడి తగ్గిన వెంటనే తిరిగి కురుపు సెలవేసిందన్న విషయం అందరికీ తెలిసింది. పచ్చి ఆకులు, అత్తిపాలు మంచిదన్నారు కొందరు. మందు పట్టీలైతే మంచిదని మరొకరు తెచ్చివేశారు. మార్చి 24, 1949న రాఘవాచారి మొదలైన డాక్టర్లంతా వచ్చి ఇవేవి కాదని తిరిగి ఆపరేషనే చేయాలని, మార్చి 27, 1949న వచ్చి చేస్తామని తీర్మానం చేసి వెళ్లారు. నాకేమో భయం తోచి శ్రీవారిని సమీపించి ఇన్ని ఆపరేషన్లెందుకు, పచ్చకామెర్ల నాటి వలనే స్వయంగా ఏమైనా మందు చెప్పి చేయించి వేసుకుని నయం చేసుకోరాదా అని ప్రార్థిస్తే వారంతా పెద్ద పెద్ద డాక్టర్లు, వారి వైద్యాలు కానీ అని ఒకసారి అయింది కదా, మళ్ళీ ఎందుకు, భగవాన్ స్వయంగా చూసుకోరాదా అంటే ఈసారికి కానీ మళ్ళీ వస్తే మనం చూచుకుందాంలే అని సెలవిచ్చారు భగవాన్. మార్చి 27, 1949న ఉదయాన భగవాన్ సన్నిధిలో ఆపరేషన్ విషయమైన ప్రసంగమే జరుగుతూ ఉండగా డాక్టర్లు వస్తే అదుగో వచ్చారు డాక్టర్లు అంటూ భగవాన్ కాళ్ళు సవరించుకోవడం చూచి జరిగేది జరగనే జరుగుతుంది, జరగనిది జరగదు అన్న ఉపదేశం భగవాన్ ఈ విషయంలో కూడా ఆచరణ రూపకంగా చూపుతున్నారే అన్నాను. భగవాన్ దృఢస్వరంతో అవును, జరిగేది జరగనే జరుగుతుంది, మనం వద్దన్నా ఆగదు అని సెలవిస్తూ సోఫా దిగి ఆసుపత్రిలో ప్రవేశించారు. 1949 మే నెల సగం వరకు కొంత సంతృప్తిగానే కాలం గడిచిపోయింది. ఆ తరువాత కుట్లు ఓడినవని, రక్తం కారుతోందని ఆందోళన బయలుదేరింది. 1949 జూన్లో ఆ పుండుకు ఎండ తాకితే మంచిదన్నారని గోశాల వెనుక కుర్చీ మీద కూర్చోబెట్టి డాక్టర్లు కట్టు విప్పి పుండు కడిగిన వెనుక కొంచెంసేపు అలాగే ఉంచేవారు. ఆ సమయంలో భయపడే భక్తులను చూచి భగవాన్ నవ్వుతూ ఆ వ్రణం చూపి ఆహాహా చూడండయ్యా, సూర్యకాంతమణి మన చేతికి ఆభరణమయ్యింది, ఎంత ఎర్రగా ఉందో చూచారా, ఆ సూర్యరశ్మి దీని మీద పడి ధగధగా ప్రకాశిస్తోంది చూడండి అని అనేవారు. అది విపరీతంగా రక్తం కారడం చూచి అయ్యో ఇలా కారుతున్నదే అని వారంటే కారనియండి, సూర్యకాంతమణి కదా, శమంతకమణి వలనే ఇది నిత్యం బంగారం పెడుతుందన్నమాట, అది పచ్చ బంగారం అయితే ఇది ఎర్ర బంగారం, చూడండి ఎంతెంత వర్షిస్తుందో అని భగవాన్ సెలవిచ్చేవారు. భగవాన్ ఎలాగైనా శరీరం బాగుపరచుకోరాదా అని భక్తులెవరైనా ప్రార్థిస్తే నాదేమున్నదని, నేనేం చేసేది అని భగవాన్ సెలవిచ్చేవారు. ఆ రోజుల్లోనే కట్టుకట్టే డాక్టర్లు, మరికొందరు భక్తులు ఈ వ్రణం ఇంత ఘోరంగా ఉందే, భగవాన్ రవ్వంత సంకల్పం తెచ్చుకొని నయం చేసుకోరాదా అని ప్రార్థిస్తే సరిపోయింది, శరీరం ఒకటి ఉందని, ఆ శరీరానికి చేతులున్నవని, అందులో ఒక చేతికి వ్రణమని మీరంతా అంటూ ఉంటే విని
ఆ దృష్టితో చూస్తే తోస్తుంది కానీ లేకుంటే నాకేమీ తోచడం లేదే. ఎవరి కోసం సంకల్పం తెచ్చుకోవాలి అన్నారట భగవాన్. మా కోసం అన్నారట సాంబశివరావు. తమరొకరున్నారా ఇక్కడ? సరి సరి అని సెలవిచ్చి డాక్టర్ వైపు తిరిగి, ఏమండి అంతా వచ్చినట్లే అది వచ్చి బాహువెక్కి కూర్చుంది. మీరంతా వారికి సేవ చేస్తున్నారంటే వచ్చిన వారిని గౌరవిస్తున్నారన్నమాట. మణి కదా, దాన్ని చూచి భ్రమ చెందని వారెవ్వరు అని అన్నారట భగవాన్. జూలై 5, 1949 నుండి పచ్చాకు పసరులతో వళువాయి తాత కట్టడానికి ఆరంభించాడా? అతడది ప్రారంభించకముందే రక్తం కారుతూ భీభత్సంగా ఉన్న ఆ పుండును చూచి పట్టరాని దుఃఖంతో, అయ్యో భగవానే, ఎంత ఘోరంగా ఉంది! పుట్టపుండు స్వామి, దీన్ని అస్సలు కదల్చనే రాదు. ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు? ఆరంభంలోనే నాకు తెలిసి ఉంటే ఆకులు వేసి కట్టేవాణ్ణి. ఎంత ముదిరిపోయింది స్వామి అంటూ వలవలా ఏడ్చాడట. భగవాన్ చిరునవ్వుతో, అది కాదు తాత, నేనసలు ఆదిలోనే బాధ లేదు కదా, ఆపరేషన్ ఎందుకయ్యా, వద్దు అన్నాను. భగవాన్ అన్నీ వద్దనే అంటారు, ఇలా వదిలితే కష్టం కాదా అని ఆపరేషన్ చేశారు. అంతకన్నా పెద్దదిగా ఎదిగింది. మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటే అది ఎందుకు వచ్చిందో ఏమో, దాని పని అది చూచుకుంటుంది. మీకెందుకయ్యా శ్రమ? ఆగండంటే ఆగక మళ్ళీ కోశారు. మీ పని ఇలా ఉందా అని బాగా ఎదుకుకొని వచ్చింది. చెయ్యి తీసివేసి ఏమేమో చేస్తామన్నారు. ఏం వద్దులేండి, అదే పోతుంది పొమ్మన్నాను. రేడియం సూదులు వేసి కట్టారు. కొన్నాళ్ళు కాస్త అణగినట్లే ఉండి బుస్సున పైకి లేచింది తాత. విషం కక్కినట్లు నెత్తురు కక్కుతోంది. వాళ్లకు దీనికి ఒకటే యుద్ధం. ఎవరు గెలుస్తారో చూద్దామని ఊరుకున్నాను తాత అని సెలవిచ్చారు. జూలై 14, 1949 సాయంత్రం భగవాన్ బయటికి వెళ్ళి వస్తుంటే శరీరం వణుకుతూ తూలసాగింది. జ్వరం వచ్చింది కాబోలును. ఎలాగో వచ్చి సోఫాలో చతికిలబడ్డారు. అంతా భీతావహులమై విచారిస్తూ ఊరుకుంటే శాంతమ్మగారు పెద్దది కనుక ఆగలేక శ్రీవారిని ఉద్దేశించి, అయ్యో శరీరం అని అన్నదో లేదో భగవాన్ అందుకొని, ఓహో శరీరమా, ఏమైంది? వణుకుతోంది. వణికితే ఏం అంటూ ఆ వణుకంతా అణచుకొని నవ్వుతూ ప్రక్కనున్న సేవకులను చూచి, అది నటరాజ తాండవమయ్యా, భయమెందుకు? నిత్యం ఆచల దర్శనం అయితే ఇవాళ తాండవ దర్శనం. దీనికింత గాబరా ఎందుకయ్యా అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్. యథాప్రకారం వేదపారాయణ జరిగింది. జూలై 27, 1949 రాత్రి కట్టుకట్టే సమయంలో రక్తం విపరీతంగా పోతూ ఉండటం చూచి పద్మనాభం అనే డాక్టరు, టిపి రామచంద్రయ్యరు కన్నీరు కారిస్తే భగవాన్ చూచి, ఎందుకో ఏడుపు అన్నారట. భగవాన్ మాకు లేకుండా పోతారేమోనన్న భయం కలుగుతున్నది అన్నారట వారు. సరిపోయింది, భగవాన్ లేకుండా ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోగలరు అని చిరునవ్వుతో సెలవిచ్చారట భగవాన్. ఆగస్ట్ 7, 1949న గురుస్వామి మొదలయారు కూడా వచ్చి 3వ ఆపరేషన్ జరిపించారు. అప్పటి నుంచే భగవాన్ సన్నిధిలో భక్తుల ప్రశ్నలు, భగవానుని ప్రత్యుత్తరాలు అపురూపమైనట్లు రాసే ఉన్నాను. డిసెంబర్ 19, 1949న చివరి ఆపరేషన్ అయిన తరువాత భగవాన్ కొత్త హాలుకు కానీ పాత హాలుకు కానీ రానే లేదు కదా. చిన్న రూమ్లోనే నివాసమైంది. హోమియో వైద్యం కాగానే మూసు వైద్యం ప్రారంభించారు. ఆ మూసుకు మార్చి 3, 1950 నుండి అధైర్యం తోచి భగవానుని ప్రార్థిస్తూ స్తోత్రం ఒకటి రాసి విష్ణు సహస్రనామ పారాయణ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. భక్తులలో కొందరు సూర్య నమస్కారాలు, కొందరు మృత్యుంజయ జపము ఆరంభించారు. వైద్యుల చికిత్సలకు సరిసరి అని శరీరం ఒప్పగించినట్లే ప్రతిదినము వీరంతా తీర్థప్రసాదాలు తెచ్చి ఇస్తే సరిసరి అంటూ గ్రహించేవారు భగవాన్. మృత్యుంజయ జపానంతరం హోమం చేస్తామని వారడిగితే మీ ఇష్టం అని తల ఊపి వారటు పోగానే సమీపంలోని వెంకటరత్నంతో వారంతా మృత్యుంజయ హోమం చేస్తారటోయ్. దీన్ని తెలిసిన వారంతా మరణించకుండా ఉండాలి. అది లేదు, ఏదో చేస్తారంతే.
మృత్యుంజయుడైన శివుని శరణుజొచ్చిన వారే మృత్యుభీతిని పోగొట్టుకుంటారు అని సెలవిచ్చారట భగవాన్. దేవీ కాలోత్తరం అనే గ్రంథంలో మంత్రము, హోమము మొదలైన వాటిలో మగ్నులు కాకూడదని చెప్పి ఉన్నదే అన్నాడట వెంకటరత్నం. అవును, నిజమే, ధ్యానమే చాలునన్నారు. సర్వ జ్ఞానోత్తరంలో కూడా ధ్యాననిష్టయే సరి అయిన జ్ఞానము, దీక్ష, తపస్సు అని చెప్పి ఉంది అని సెలవిచ్చారట భగవాన్. ఆ సమయంలోనే ఒక భక్తురాలు చండీ హోమం చేయించింది. ఒక తల్లి శనిదీపాలు పెట్టింది. కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో అభిషేకాదులు చేయించారు. వీటన్నింటితో ఆశ్రమమంతా మారుమ్రోగుతూ ఉంటే సేవకులు శ్రీవారినుద్దేశించి, భగవాన్, వీటన్నింటికీ సరి సరి అని సమ్మతిస్తారెందుకు అని ప్రశ్నిస్తే, పోనీయండయ్యా, మంచి పనే కదా, ధనవంతులకు కైంకర్యం అవుతుంది, బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది, మనకేమి, వద్దంటే వారంతా చిన్నబుచ్చుకుంటారు, పోనీయండి, ఏదో ఒకటి అని బదులిచ్చారు భగవాన్. 17/3/1950వ తేదీన శ్రీవారికి వ్రణమై చాలా బాధ కలిగించిందని, ఆ తర్వాత ఆహారమే తీసుకొనలేదని శ్రీవారి సోదరి అలిమేలమ్మ గారు విని భగవాన్ వద్దకు వెళ్ళి, అయ్యో, భగవాన్ ఆహారమే తీసుకొనలేదటే, ఇవాళ పాయసం ఎంతో బాగున్నది, రవ్వంతైనా లోపలికి పోకపోయెనే అని విచారిస్తే ఆమెకేదో సమాధానం చెప్పి పంపి సేవకులతో పాయసం బాగుంది, భగవాన్ తినలేదే అని వాళ్ళు విచారిస్తారు. వీళ్ళు ఇంకా ఇప్పుడైనా విజ్ఞానమనే ఆహారం తినరేమా అని నేను విచారిస్తాను. ఏం చేస్తాం, ఏది ఏ విధంగా జరగాలో అది అలా జరుగుతుంది అని సెలవిచ్చారట భగవాన్. భగవాన్ చేతికి వ్రణం వచ్చినప్పటి నుండి అవకాశం చిక్కినప్పుడల్లా ఏ విధంగానైనా ఈ వ్యాధి పోగొట్టుకొని మా నిమిత్తం కొంతకాలం ఈ శరీరాన్ని నిలబెట్టుకోవలసిందని నేను ప్రార్థనాపూర్వకంగా శ్రీవారిని వేడుకుంటూనే ఉండేదాన్ని. భగవాన్ ఓదార్పుగా ఏదో ఒక సమాధానం చెబుతూనే ఉండేవారు. 3-4 ఆపరేషన్లప్పుడు భయంగా ఉందే అని నేనంటే, పర్వాలేదని, ఇప్పుడేమీ తొందర లేదని చెప్పారు భగవాన్. అందువల్ల వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా, ఎవరెంత అధైర్యంగా మాట్లాడినా, అలాగైతే భగవాన్ నాకు సూచనగానైనా చెప్పరా అన్న ధైర్యము, ఇంకా నయమవుతుందేమోనన్న ఆశ నన్ను ఆవరించే ఉండేవి. మార్చ్ 19, 1950న మనకు ఉగాది పండుగ వచ్చిందా? నేనిక్కడికి వచ్చినప్పటి నుండి ఈ పండుగకు కొత్తది ఖద్దరు తుండుగుడ్డ, కౌపీనము తెచ్చి భగవాను నాకు ఇవ్వడము, భిక్ష చేయటము మామూలు. అది మానడం ఎందుకని మార్చి 18, 1950న సాయంత్రం 7 గంటలకు తుండుగుడ్డ, కౌపీనము చేతపుచ్చుకొని పోస్ట్ మాస్టర్ రాజయ్యరును వెంట పెట్టుకొని శ్రీవారున్న చిన్న గదిలోకి ప్రవేశించాను. భగవాన్ తేరిపారా చూశారు. బట్టలు బల్ల మీద పెట్టి, రేపు ఉగాది అన్నాను. భగవాన్ ఉలిక్కి పడ్డట్లు కదిలి, ఓహో, వచ్చింది ఉగాది, వికృతి వచ్చింది అని అదొక విధమైన ధ్వనితో సెలవిచ్చారు. ఆ ధ్వని ఎందుకో హృదయ విదారకంగా తోచింది. సేవకులిద్దరూ నిశ్చేష్టులై నిలిచారు. నాకేమీ తోచక మానుదామంటే తప్పనిపించింది. ఈ వస్త్రం మాత్రమే తెచ్చాను అన్నాను. సరి సరి, దానికేం అంటూ ప్రక్కనున్న ఆంజనేయులనే సేవకుని చూచి, ఆ బట్టలు తీయబోయి, నాగమ్మ తెచ్చింది, ఆంధ్ర ఉగాది రేపేనట అంటూ సౌమ్యంగా సెలవిచ్చారు భగవాన్. సేవకులవి తీస్తుండగా సోఫా దగ్గరకు వెళ్ళి, చెయ్యి ఎలా ఉంది అన్నాను. ఎలా ఉందని చెప్పేది అన్నారు భగవాన్. ఏ విధంగానైనా నయం చేసుకోవాలి అన్నాను. ఏమో అన్నారు భగవాన్. ఏమో అంటే ఎలా అన్నాను దీనంగా. తాము విస్పష్టంగా చెబితే కానీ నా ఆశ వదలదని తోచింది కాబోలు. జాలిగా చూస్తూ, నయమా, ఏం నయమో అన్నారు భగవాన్. అయ్యో, నయం కాదా అన్నాను. నయమా, ఏం నయం, ఇంకా నయమేమిటి అన్నారు భగవాన్. పర్వాలేదు, ఇప్పుడేం కాదు అన్న మాటలన్నీ పోయి ఈ మాటలు వినబడేసరికి నా శరీరం కంపించి కళ్ళు నీళ్లతో నిండాయి, కంఠం రుద్ధమైంది. అయ్యో, మా గతి ఏమిటి అని అడగబోయి మనస్సును స్వస్థపరచుకొని పెదవి కదల్చబోయే సమయానికి ఆఫీస్ వారెవరో పరుగు పరుగున భగవాన్ సన్నిధికి రాసాగారు. ఆ గడబిడకు అదరిపోయి
అడగదలిచినది అడగకుండానే బయటికి వచ్చి కుటీరం చేరుకున్నాను. మరునాడు ఉదయం తిరిగి భగవానుని సమీపించి అంత్య సందేశం అడుగుదామంటే అవకాశం దొరకలేదు. వచ్చింది ఉగాది అన్న భగవానుని ఆ గంభీర నినదం తీరింది రుణం అన్నట్లయింది. నాకు ఆ ఉగాదితోనే శ్రీ భగవానుని వాగమృతాన్ని ఆస్వాదించే మహాభాగ్యం తీరిపోయింది. ఏప్రిల్ 14, 1950 సాయంత్రం దర్శనార్థం ఏర్పరచిన క్యూలో కడసారిగా 6 గంటలు దాటిన తరువాత నేను వెళ్ళి భగవాన్ గది ద్వారానికి ఎదురుగా ఏర్పరచిన దిబ్బ మీద నిలబడి భగవాన్ వైపే దృష్టి నిలిపి, ప్రభో, ఒక్కసారి నీ కృపావీక్షణం నా మీద ప్రసరింపచేయవా అని మనస్సులోనే ప్రార్థించాను. భగవాన్ కన్నులు కొంచెం విప్పారసాగాయి. ఆ కళ్ళల్లోంచి ఒక చల్లని చూపు నాపై ప్రసరించింది. అదే ఆ మహాభాగుని కట్టకడపటి కృపావీక్షణం. రాత్రి 8:47 జ్యోతిర్మయాత్ముడగు శ్రీ రమణ భగవానులు భౌతిక దేహమును విసర్జించారు. తల్లి, తండ్రి, గురువు, దైవము తానై రక్షించిన శ్రీ గురుదేవుని స్థూలరూపం మరుగైన తరువాత చింతాకులమైన చిత్తంతో చిత్రప్రతిమ వలె ఉండిపోయాను. 21/11/1945 తేదీన ప్రారంభించిన ఈ లేఖారచన శ్రీవారి అనుగ్రహ బలం వల్ల సాధనకు సహకారి అయి నిరాఘాటంగా సాగింది. శ్రీ భగవానుని అవతార సమాప్తితో ఈ రచనను విరమిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీరమణార్పణమస్తు.